హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న బుజ్జి చాపర్ని పరిచయం చేస్తున్నానండి. మా పాప నేను చాలా ఇబ్బంది పడుతున్నాను చాప్ చేసుకోవటానికని నాకు ఆన్లైన్లో కొనిపెట్టిందండి. ఇది ఇనల్సా మనకి బుల్లెట్ మినీ చాపర్ అని ఉందండి. చూస్తున్నారా, ఇది చిన్నదే అయినా బోల్డ్ అంత హెల్ప్ చేస్తుందండి మన కిచెన్లో. ఇద్దరు ముగ్గురు చేసే పనిని ఈ మిషన్ని ఒక 10 నిమిషాల్లో మనకు అన్నీ తరిగి పెడుతుందండి. చూస్తున్నారు, అన్నీ చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫస్ట్ మనకి ఈ బ్లాక్గా ఉండేది మోటార్ అండి. దీనికి మనకి బ్రేక్ రెసిస్టెంట్ ప్రాసెసింగ్ బౌల్ ఇస్తాడండి. ఇది 500 ml. తర్వాత స్టెయిన్లెస్ స్టీలు బ్లేడ్ ఇచ్చాడండి. డబల్ చాపర్ అండి, అంటే 2 బ్లేడ్లు ఉంటాయి మనకి. అంటే కొంచెం ఉన్నా కూడా చాప్ చేసేది, బౌల్ నిండా ఉన్నా కూడా చాప్ చేయడానికి 2 బ్లేడ్లు అండి. తర్వాత ఇది 2 ఏళ్ల వారంటీ తోటి వస్తున్నదండి. 2 years వారంటీ ఉంది దీనికి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. చూస్తున్నారా, ఇది పవర్ అంటే ప్రెస్ చేయడానికి మనం సింబల్ ఇచ్చాడు కదా, చూడండి. మనం సెట్ చేసేసుకొని దీన్ని ప్రెస్ చేస్తే చక్కగా సన్నగా చాప్ చేసేస్తుందండి. ఇదివరకు నేను ఇలాగ పుల్ చేసేది, అంటే దారం ఉంటుంది చూడండి లాగేది, అట్లాగా నేను వాడానండి చాపర్స్. అవి చాలా ఇబ్బంది పెట్టినాయి నన్ను. చాలా చాపర్స్ కొనుక్కున్నాను, కానీ పాప ఈసారి ఎలక్ట్రిక్ చాపర్ కొనిపెట్టిందండి. వంటింట్లో నాకు యూజ్ అవుతుందని. ఇది ఇలా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి తరుక్కుంటామంటే చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లము, టమాటాలు, క్యాబేజీ, క్యారెట్, అంటే మనం ఒక అంగుళం ముక్కల దాకా కోసి పడేసుకుంటే సన్నగా చాప్ చేసేస్తుందండి అన్నీ కూడా. క్యాబేజ్ అయితే మరీ సులువుగా అయిపోతుందండి. ఉల్లిపాయను మనం ఎక్కువ క్వాంటిటీ వంటలు చేసుకుంటున్నాం అనుకోండి, లేదు మనం ఆఫీస్కి టైం అయిపోయింది, క్యారేజీలకి టైం అయిపోయింది అనుకున్నప్పుడు ఇటువంటిది మనకి దగ్గర ఉంటే పని చాలా సులువైపోతుందండి. మన జ్యూసులు కూడా తీసుకోవచ్చండి. ఇందులో నేను మ్యాంగో జ్యూస్ తీస్తున్నానండి. మ్యాంగో పల్పు వేసేస్తే చక్కగా జ్యూసీగా అయిపోతుంది. మరీ మెత్తగా అవ్వదు కానీ పల్పీగా చక్కగా బాగుంటుందండి. జ్యూసు పల్చగా అవుతుంది. అదే మనం మిక్సీలో వేసుకుంటే ఇదే జ్యూసు పైకి చిందిపోతుందండి. ఆ చిందటం అనేది లేకుండా చక్కగా ఇట్లాగా మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకొని రెడీ చేసేసుకుందామండి. అల్లము, పచ్చిమిరపకాయ మెత్తగా పేస్ట్ కాకుండా కొంతమంది గరుగ్గా, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటారండి, ఇష్టపడతారు. మెత్తటి పేస్ట్ కాకుండా అది కూడా ఇందులో చూపిస్తాను మీకు. చూడండి, క్యాబేజీ ముక్కలు కట్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి ఎంతెంత ముక్కలు కట్ చేశాను, అలాగే టమాటాలు కట్ చేశాను, అల్లము, పచ్చిమిరపకాయ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి సన్నగా చాప్ చేసేస్తుంది మనకి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా. మిషన్ ఆన్ చేసేసాను. ఫస్ట్ మనం ఉల్లిపాయలు చాప్ చేసుకుందామండి. ఎప్పుడైనా కూరల్లోకి మనం రోజు వాడే వంటల్లోకి ఉల్లిపాయ, టమాటా అనేది డైలీ మనకి ఉంటుందండి. ఏదో ఒక ఐటెంలోకి మనం ఉల్లిపాయ, టమాటా అనేది యూస్ చేసుకుంటాము. చూడండి, డబుల్ బ్లేడ్ కదా. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను చూడండి. నేను కొంచెం పెద్దవిగా తరిగాను చూడండి. ఇప్పుడు ఇవి సన్నగా చాప్ చేసేస్తుంది. మనం కొంచెం పెద్దవిగా కావాలంటే జస్ట్ ప్రెస్ చేసి వదిలేయటమేనండి. బాగా దగ్గరికి చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి, సన్నగా తురుములాగా అయిపోవాలి అనుకుంటే ప్రెస్ చేసి మనం పట్టుకోవాలి, హోల్డ్ చేసి పట్టుకోవాలండి. అప్పుడు అది మెత్తగా అంటే మెత్తగా అంటే కొంచెం బాగా దగ్గరగా అయిపోతాయండి చాపింగ్ అంతా కూడా. చూడండి, సెట్ చేశాను. పవర్ ఆన్ చేయటం మర్చిపోయానండి. ఇప్పుడు పవర్ ఆన్ చేశాను చూడండి. చూస్తున్నారా, ఇలా ప్రెస్ చేసి వదిలేస్తున్నాను. కొంచెం నాకు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగా కావాలి, సన్నగా కాకుండా. అందుకని జస్ట్ ప్రెస్ చేసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి వేసుకుందామండి. ఇంకొకసారి వేసుకొని మనం దీన్ని చాప్ చేసేద్దాము. చాలా ఈజీ అండి. మనం పట్టుకోవాలండి. పట్టుకోకపోతే ఇది పైన మోటార్ అనేది తిరిగిపోతుందండి. మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి దాన్ని. రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ అనేది తరుగు.
చూస్తున్నారా? చాలా ఉపయోగం అండి వంటింట్లో మనకి. నాకు పాప ఆన్లైన్లో కొనిపెట్టిందండి. దీని వివరాలు, దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో. ఇది ఎక్కడ తీసుకున్నాము, ఎంత అనేది పూర్తి వివరాలు అందులో ఉంటాయండి. ఆ లింక్ మీకు పాప పెడుతుంది ఇందులో డిస్క్రిప్షన్లో. ఇప్పుడు ఉల్లిపాయలు తీసేస్తున్నాను చూడండి. చాప్ చేసేసింది కదా సన్నగా. నాకైతే చాలా ఉపయోగం అనిపించిందండి. పొద్దున్నే హడావిడిగా స్కూళ్ళ క్యారేజీలకి ఆఫీసులకి కూడా నిమిషంలో అయిపోతుందండి మనకి పని అనేది. తర్వాత మనం ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయండి. ఆ ప్రాబ్లం కూడా ఉండదండి ఈ ఉల్లిపాయలు ఇట్లా చాప్ చేసుకోవటం వల్ల. మనం కూర్చొని సన్నగా తరుక్కుంటుంటే కళ్ళు మండిపోతూ నీళ్ళు వచ్చేస్తాయండి. కళ్ళు కూడా తెరవలేవు. ఇట్లా చూడండి, 2 బ్లేడ్లు ఇట్లా డిటాచబుల్ అండి. మనం సెట్ చేసేసుకోవచ్చు. బ్లేడ్లు ఇలాగ సెట్ చేసుకొని మనం చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందామండి. క్యాబేజీ సన్నగా చాప్ ఉల్లిపాయలు పక్కకు పెట్టేసేసుకుందాం. ఉల్లిపాయ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు క్యాబేజీని కూడా చాప్ చేసేసుకుందాం. చూడండి నేను ఎంతెంత ముక్కలు తరిగానో. క్యాబేజీ అనేది చాలా సన్నగా తరుక్కోవాలి కదండి. క్యాబేజీ చాలా టైం పడుతుంది. ఇందులో మనకు ఒక్క నిమిషం కూడా పట్టదండి. ఇలా ప్రెస్ చేస్తూనే మనకి చాప్ అయిపోతుంది. మనకి ఎటువంటి చేతికి కూడా పెయిన్ అనేది ఉండదండి మనం తరుక్కునేటప్పుడు. లేదు మనం హ్యాండ్ ఎలక్ట్రిక్ కాకుండా మనం మాన్యువల్గా చేసేటట్లయితే చెయ్యి మనకి నొప్పి పెడుతుందండి. ఇప్పుడు ఇలాగా ప్రెస్ చేయటం వల్ల చూడండి, నేను గట్టిగా ప్రెస్ చేయట్లేదండి. 2 విధాలు చేసి చూపిద్దాము క్యాబేజీ అని చెప్పి ఊరినే జస్ట్ అట్లా ప్రెస్ చేసి వదిలేస్తున్నానండి. ఇది కొంచెం మనకి కొద్దిగా పెద్దవిగా వస్తాయి. మరీ బాగా దగ్గరగా సన్నగా కావాలి అంటే అట్లా ప్రెస్ చేసి మనం పట్టుకోవాలండి. చూస్తున్నారా? చాలా ఉపయోగకరమైనటువంటి చాపర్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఆర్డర్ పెట్టుకొని. చూడండి ఎంత లావున నేను తరిగితే క్యాబేజీ ఎంత సన్నగా అయిందో చూడండి. చూస్తున్నారు? ఎంత క్యాబేజీ అయినా కూడా సులువుగా మనం ఇట్లా కట్ చేసేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదు పొద్దున్నే మన క్యారేజీలకి అర్జెంటుగా ఉన్నప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, అటువంటప్పుడు ఇది చాలా ఉపయోగకరం అండి. ఇప్పుడు క్యాబేజీ మొత్తం 3 సార్లు వేసానండి నేను. ఇది 500 ml బౌల్ అండి. 2 years వారంటీ కూడా ఇచ్చారు దీనికి. చాలా బాగుంది కదా. వీటిల్లో పెద్దవి కూడా ఉంటాయండి. నేను మినీ తీసుకున్నాను. నాకైతే చాలా ఉపయోగం అనిపించిందండి. క్యాబేజీ మొత్తం ఇట్లా చేసేసాను. ఇప్పటిదాకా మీ దగ్గర లేకపోతే తప్పకుండా ఇది ఆర్డర్ పెట్టి తీసుకోండి. చాలా బాగుంది. క్యాబేజీ మొత్తం అయిపోయిన తర్వాత మనం అల్లం, పచ్చిమిరకాయ, టమాటా, మామిడి పండు జ్యూస్ అవి కూడా చేసి చూపిస్తానండి. చూడండి 3 సార్లు వేసాను. వివరంగా చెప్తున్నానండి. చూడండి ఎంత చక్కగా అయిపోతున్నదో. శ్రమ తక్కువ అండి మనకి. ఫలితం ఉంది కదా దీనివల్ల. తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మీరు కూడా. చూడండి సన్నగా మనకి ఇప్పుడు ఇంత సన్నగా తరుక్కోవటం వల్ల మనకి ఉడకటం కూడా, కూర మగ్గటం కూడా త్వరగా మగ్గిపోతుందండి. అదొక యూజ్ ఉందండి మనకి. కొంచెం మనం పెద్దగా కోసుకున్నాం అనుకోండి చేతితోటి, అప్పుడు కొంచెం మగ్గటానికి టైం పడుతుంది. ఇట్లా సన్నగా చేసుకోవటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది, ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఎక్కువసేపు వంట చేయటం వల్ల గ్యాస్ కూడా మనకి ఎక్కువ అవుతుంది కదా. ఇలా సన్నగా చాప్ చేసుకుంటే 5-10 నిమిషాల్లోనే మనకి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా కూరలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు అల్లం, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం. చూడండి మెత్తటి పేస్ట్ మాత్రం అవ్వదండి, సన్నగా మనం చాప్ చేసేసుకోవచ్చు. కొంతమంది పేస్ట్ లాగా ఇష్టపడరండి. అల్లం, పచ్చిమిరకాయ ఇలాగా సన్నగా ముక్కలుగా అయిపోతుందండి, చాప్ చేసేస్తుంది. చూడండి
ఇప్పుడు మనం ఉప్మా పెసరట్టు చేసుకున్నాం అనుకోండి, పెసరట్టులోకి చక్కగా ఇట్లా ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ సన్నగా మనం చాప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అల్లం పచ్చిమిరపకాయ కూడా మీకు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా ఇందులోనే వేసేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్గా వద్దు, ఇట్లాగా బరగ్గా కావాలి అనుకుంటే ఇలా వేసేసుకోండి. మామూలుగా మనం పేస్ట్గా కావాలి అంటే మిక్సీ బౌల్లో వేసేసుకోవచ్చు. ఇది సన్నగా చేసుకోవచ్చండి. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మనకి టైం అనేది సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, త్వరగా వంట కూడా అయిపోతుందండి ఇంత సన్నగా తరుక్కోవటం వల్ల. మనం చేత్తో తరిగితే చాలా టైం పడుతుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసానండి. చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని సెట్ చేసేసాను. ఇప్పుడు మిషన్ రన్ చేద్దామండి. బాగుంది కదా, చక్కగా బుజ్జిగా ఉందండి. నాకైతే చాలా నచ్చిందండి. మా పాపకు చాలా థ్యాంక్స్ చెప్పాను. నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందండి మా పాప. ఇబ్బంది పడుతున్నాను వీడియోలకి వంటలకి అని ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నానండి. అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను. చూడండి నేను ఇంకా మెత్తగా, ఇంకా బాగా దగ్గరగా అంటే సన్నగా చేసేసుకుందాం అనుకుంటున్నాను, గ్రేవీలాగా. చూడండి అలా నొక్కి పట్టుకుంటే మనకి చక్కగా జ్యూసీగా అయిపోతుందండి. ఇప్పుడు బ్లేడ్ తీసేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మామిడి పండు కూడా మనం తొక్క తీసి చక్కగా దీన్ని జ్యూసీగా చేసేసుకుందామండి. పల్పు అంతా తీసి చూడండి ఎంత బాగుందో కదా. కూరలు త్వరగా అయిపోతాయి కదా, మగ్గిపోతాయి. వాటర్ వచ్చేసింది చూడండి, జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేసింది టమాటాలు. ఇప్పుడు మామిడి పళ్ళు మనం రెడీ చేసుకుందామండి. ఇవన్నీ కూడా మా చెట్టు మామిడి పళ్ళు అండి, పండిపోయినవి. వీటిని జ్యూస్ చేసి నేను ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటానండి. ముందుగా నేను చక్కగా కడిగేసేసి తొక్కు తీసేసి పల్పు అంతా తీసేసుకున్నానండి. కాయ నుంచి తీసేసుకొని మనం ఈ చాపర్లో వేసేస్తే, అదే మిక్సీలో వేస్తే మనకి బయటికి చిందిపోతుందండి ఒక్కొక్కసారి. ఈ చాపర్లో ఏంటంటే మనకి బయటికి చిందటం అనేది ఉండదు. చక్కగా మనం దీనికి సరిపడా పోసేసుకొని పల్పు ఒక్కసారి రన్ చేసుకోవటమేనండి. దీన్ని మనం చాప్ చేయట్లేదు కాబట్టి హోల్డ్ చేసి పట్టుకుంటే బటను మెత్తగా అయిపోతుందండి, లూజ్గా. ఇది జ్యూసు చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను 3 కాయలు తీసుకున్నానండి. ఈ 3 కాయలు పల్పు ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ మా చెట్టు మామిడి పళ్ళేనండి. ఎక్కడ నేను పంచదార అనేది వాడట్లేదు. ఎందువల్లంటే షుగరు ఇవి చాలా తియ్యగా ఉంటాయండి. ఇంకా పంచదార అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లాగ నేను పెట్టేస్తా. పులుపు కూడా రావండి ఈ మామిడి పళ్ళు మా చెట్టువి, పులుపు కూడా రావు, తియ్యగా ఉంటాయి. అందువల్ల పంచదార అనేది నేను ఎక్కడా వేయనండి. ఇట్లా చేసేసి మనం స్టోర్ చేసుకుంటే డైరెక్ట్గా తినచ్చు. లేదు అంటే కనుక మనం రైస్తో పాటు కూడా తీసుకోవచ్చండి దీన్ని. చూడండి మొత్తం బౌల్లో చూపిస్తున్నాను. దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకుందామండి. చక్కగా ఇవన్నీ వాష్ చేసేసుకొని కొద్దిగా మనం తుడిచేసుకొని గాలికి ఆరబెట్టుకుంటే ఐటమ్స్ అన్నీ బాగుంటాయండి. కరెంటు వస్తువులు కదా, పని అయిపోగానే చక్కగా నీట్గా కడిగేసేసుకొని తుడిచి గాలికి ఆరబెట్టుకుంటే బాగుంటాయి. ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ చాపరు మీ అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్నదిగా ఉంది, చక్కగా మరీ పెద్దదిగా లేకుండా చిన్నదిగా మనకి ఇంటికి ఇది సరిపోతుందండి. చూసారా, ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం పెద్దదిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక చూడండి మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా దీన్ని పర్చేజ్ చేసి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.